లేదండి మిమ్మల్ని ఆపేమన్నారు, వచ్చేస్తున్నారు ఆయన, అయిపోండి అన్నారు. అయిపోయింది, వచ్చాడు ఆయన. ఆయన ఆశ్చర్యపోయాడు ఇవన్నీ చూసి. నేను ఢిల్లీలో ఉన్నాను, అద్వానీ రూమ్లో కూర్చున్నాను, ఇంత దారుణమా, నాకు తెలియదు, ఇదంతా నాకు ఎవరు చెప్పలేదు, రికార్డు ఎవరు పట్టలేదు, చూడండి అందుకనే నేను మొత్తుకుంటున్నాను, ఈ దారుణం ఏంటంటే వెంటనే ఢిల్లీలో వెళ్ళిపోయిన వెంటనే ఢిల్లీ మీటింగు, అక్కడ మీటింగ్ మా ఎంపీలందరినీ మీటింగ్ పెట్టుకుంటాను, ఏం చేయాలో ఎంపీలు ఏం చేయాలో ఎలా చేస్తే బాగుంటుందో చెప్పు, కోర్టులో వెంటనే ఎఫిడేవిట్ ఇచ్చేస్తాను అని చెప్పాడు. చెప్పి అది చెప్తున్నప్పుడు మొత్తం అందరం ఉన్నాం, సతీష్ చంద్రు, గిరిజాశంకరు, బాబీ, చెరుకూరు రామారావు, అది కాకుండా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్, అతను మాకు ఏలూరులో లాలో అతను నేను కలిసి చదువుకున్నాం. అతను కూడా నేను వచ్చానని తెలిసి అతను కూడా గుంటూరు నుంచి వస్తూ ఆయనతో పాటు సీఎం గారితో పాటు ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు. వాళ్ళందరినీ బయటికి పంపించేసి మళ్ళీ నా ఒక్కడితోటి 40 నిమిషాలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడి కాన్ఫిడెన్స్ ఏం క్రియేట్ చేసిందంటే డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్, ఢిల్లీ వెళ్ళిపోవాలి. ఢిల్లీ వెళ్ళిపోయాడు. సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టారు. ఈ లోపల ఏంటి జరిగిన 2 రోజులకే అవిశ్వాస తీర్మానం, తెలుగుదేశం వారు బీజేపీ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం అంగీకరించారు. దాంతో 2 రోజులు అవిశ్వాస తీర్మానం నడిచింది, వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంలో నేను చెప్పిన పాయింట్ ఏం చెప్పలా. సరే ముందు నుంచి ఏదో అనుకుంటారులే అని చెప్పి అనుకున్నాం. సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెడితే అందరు ఎంపీలు వచ్చారు, పెట్టారు, చెప్పాము, వినిపించాం, అంతా బాగానే ఉంది, డెఫినెట్ గా నోటీస్ ఇస్తున్నాం అన్నారు. ఒక్క రాజ్యసభ మెంబరు, ఆయన పేరేంటి, అడ్వకేట్ కాదు అడ్వకేట్ ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన, కనకమేడ, ఆయన ఒక్కడే అన్నాడు దీనివల్ల ఇప్పుడు మనం చేయటం కరెక్టా, ఎందుకంటే బీజేపీతో బయటకు వచ్చారు, ఇది చేస్తే కాంగ్రెస్కి అమరాల్సిన సిచ్యువేషన్, ఇది చేయటం కరెక్టా ఆలోచించండి, ఇది ఆల్రెడీ అవిశ్వాస తీర్మానం పెట్టాం ఏదో అంటే నేను చెప్పాను, దీనికి దానికి అసలు సంబంధం లేదండి, ఇది అన్కాన్స్టిట్యూషనల్ గా మనకి దెబ్బేశారు, ఆ కాన్స్టిట్యూషన్ పాయింట్ వరకే మాడుతున్నాం, విడదీయటం కరెక్టా కాదా అని, కానీ ఇంకో గొడవ కాదు, ఇంత రాజ్యాంగ విరుద్ధంగా ఎలా చేస్తారు అన్నది అడగైపోతే ఇంకేముందండి. మొత్తం కన్విన్స్ అయ్యారని నేను అనుకున్నాను, కానీ పని జరగలేదు. ఎన్నాళ్ళు చూసిన నోటీస్ ఎలా ఇవ్వాలో కూడా డ్రాఫ్ట్ చేసి పట్టుకెళ్ళి ఇచ్చాను, మళ్ళీ వాళ్ళకి తయారు చేసుకోవడానికి టైం పడుతుంది, అది జరగలేదు, కోర్టులో ఎక్కువ జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే ఆయన నేను కలవటం, ఇది మీకు అందరికీ తెలుసు. ఇదంతా అయిపోయిన తర్వాత జనవరి 2019 అంటే ఇంక ఎలక్షన్ 3 నెలల్లో ఉంది, మేము ఐలాపురంలో ఒక మీటింగ్ పెట్టాను, నేనే ఆహ్వానం, అన్ని పార్టీల వారికి ఆహ్వానం పంపి ఐలాపురంలో కొత్తగా రాబోయేటువంటి ప్రభుత్వం ఏం చేయాలి అన్న దాని మీద ఒక మీటింగ్ అండి, రావాలి అని చెప్పి అందరికీ లెటర్ రాస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ వారు మేము రాము, తెలుగుదేశం పార్టీతో మేము వేదిక పంచుకోం అని చెప్పేశారు. సిపిఎం పార్టీ వారు మేము రాము, నువ్వు బీజేపీని పిలిచావు కాబట్టి బీజేపీతో మేము వేదిక పంచుకోం అని వాళ్ళు రాలా. చంద్రబాబు నాయుడు గారు 2 మంత్రులను పంపారు, 3 ఐఏఎస్ ఆఫీసర్లను పంపారు, మొత్తం రికార్డు పట్టుకొచ్చారు. మన ఈయన వచ్చారు, ఫైనాన్స్ చెరుకూరి కుటుంబరావు, ఆయన వచ్చారు మీటింగ్. బీజేపీ నుంచి ఐవైఆర్ కృష్ణారావు గారు, సత్యమూర్తి అని ఆయన, వాళ్ళిద్దరూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కూడా లెటర్ రాశారు, మీ పార్టీ నుంచి ఎవరినైనా పంపండి అని. పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు, ఎవరినైనా పంపండి అనే రాశాను నేను అన్ని పార్టీలకి, మీ పార్టీ ప్రతినిధిని పంపండి. ఆయనే స్వయంగా వచ్చాడు. లీగల్ పొజిషన్ తెలుసుకోవడం కోసం నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి చలమేశ్వర్ గారిని పిలిచాను. అప్పుడు జడ్జిగా ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యి ఉన్నాను, చాలా అనుభవం ఉన్నవాడు కాబట్టి ఆయన్ని పిలిచాను, జాస్తి చలమేశ్వర్. ఆయన వచ్చారు. ఆ మీటింగ్ లో తీర్మానాలు ఏం చేశామంటే, రావాల్సినటువంటి 74,542 కోట్లే కాకుండా ఏదైతే అరుణ్ కుమార్ కేసు కోర్టులో వేసాడో, ఏదైతే పార్లమెంట్ లో మూవ్ చేయబడుతున్నాడో, ఆ రెండిటికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. అన్ని పార్టీలు, కొంచెం సిపిఐ వాళ్ళు, ఎందుకంటే రామకృష్ణ గారు అన్నాడు మేము అప్పుడు సపోర్ట్ చేశాం కదా విభజనని, ఇది విభజన చేసింది తప్పు అన్నది ప్రేయర్ మార్చేశానండి, అది కాదు, కాన్స్టిట్యూషన్ నిలబెట్టకుండా పార్లమెంట్ నడిస్తే రాజకీయ పార్టీలు నోరు మూసుకుంటుంటే ఎలాగా, నాలాంటి వాడు ఎక్కడ సరిపోతాడు అన్న పాయింట్ మీద వారు కూడా అందరూ ఒప్పుకుని తీర్మానం చేశాం. ఏమని, వెంటనే రాబోయే ప్రభుత్వం దీన్ని సపోర్ట్ చేయాలని. సరే, ఆ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఓడిపోయింది.
కమ్యూనిస్టులు అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఓడిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా అవి కూడా ఓడిపోయి జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈవేళ నేను ఈ ప్రెస్ మీట్ ఆశతో పెడుతున్నాను. ఇప్పుడు దాకా ఏదో మనం సంవత్సరం పెట్టినట్టు తద్దినం పెట్టినట్టు నేను 2015-18వ తారీఖు నుంచి మొదలుపెట్టాను. గుర్తుందిగా మీకు? జాంపేట ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం పక్కన మన ఆఫీస్లో ఉన్నప్పుడు సంవత్సరం అయింది. ప్రతి సంవత్సరం ఇదేదో ఒక ఫార్మాలిటీ, అందరం మర్చిపోయినా మనం మర్చిపోకూడదు రాజమండ్రి వాళ్ళని పెడుతూనే వచ్చాను 11 ఏళ్ళు. ఇప్పుడు మాత్రం ఆశ వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇందులో ఈ ప్రభుత్వంలో పార్ట్నర్గా ఉన్నాడు, ఇంపార్టెంట్ పార్ట్నర్గా ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఆ సినిమా ఇది తిప్పుతారు కదా, రింగులు తిప్పితే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి అని మొన్న డిసెంబర్ 6వ తారీఖు, అంటే 2 నెలలు అయింది, డిసెంబర్ 6వ తారీఖున ఇంకో లెటర్ రాశారు. ఆ లెటర్ మీకు అందరికీ వచ్చే ఉంటుంది. వెంటనే మీకు పంపాను. 2 రోజులాగి దుర్గేష్కి చెప్పాను, ఇదో లెటర్ పంపుతున్నాను, ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన మామూలుగా ఇలాంటి లెటర్లు బోల్డ్ వస్తూ ఉంటాయని పక్కన మారేస్తాడేమో అని దుర్గేష్కి ఒక కాపీ పంపించాను. ఆ లెటర్లో క్లియర్గా ఆయన ఎందుకు దీనికి నిలబడవలసి ఇప్పుడు మీకు చెప్పిందంతా లెటర్లో చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే, ఇంక 2 రోజులు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. ఈ అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు అందరూ కలుస్తారు. మీ ప్రమేయం లేకుండా అసెంబ్లీ జరగదు. ఖచ్చితంగా ఆ రోజున మనం ఏమనుకున్నాం, ఏపీ రీఆర్గనైజేషన్ చేయటం పార్లమెంట్లో, లోక్సభలో మనకు జరిగినటువంటి తీవ్రమైన అవమానం. ఎందుకంటే మీరందరూ ఎంత ఉద్యమం చేశారో మీకు తెలుసు, మీరే సాక్షి. అన్ని పేపర్లు, అన్ని టీవీ ఛానల్స్, అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు, ఎన్జిఓలు, లాయర్లు, మేము పొలిటీషియన్స్, మాకైతే రోజు మాకు చేత్కారాలు, బూతులు తిట్టించుకోవడాలు. ఇంత జరిగిన తర్వాత అయిపోయింది, 1 నిమిషంలో తలుపు మూసి అయిపోయింది కొండంటే మళ్ళీ నోరెత్తేవాడు లేకుండా పోయిందంటే ఇంక స్టేట్కి ఎవడన్నా ఎందుకు చేస్తాడు? మనం నిలదీయడం, ఈవేళ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలు ఏ ఒక్కలే. పాయింట్ ఉంటే వీళ్ళు వదలరా, నిలదీస్తారంటే. ఎంతకాలం అయినా సరే దీన్ని వదలరు అనేటువంటిది ఒక వెళ్ళాలి. ఒక ఆంధ్రాలో కూడా మగవాడు ఉన్నాడురా, ఇదిగో వచ్చాడు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి టైంలో అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారి టైంలో అవ్వలేదు. పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి దీని మీద వెంటనే స్టార్ట్ అయింది యాక్టివిటీ. కేంద్రం మీకు, బీజేపీ కూడా మీతో పార్ట్నర్. ముందు దాంట్లో ఎఫెక్ట్ ఇవ్వనండి, లీగల్గా వేసి తీరాలి. నా కెపాసిటీ సరిపోక ఇక్కడ నా పాత్రలో ఎవడన్నా పెద్ద అడ్వకేట్, ఏ కపిల్ సిబల్ లాంటి వాడు, మీ సిద్ధార్థ లోదరా లాంటి వాడు, మనం వచ్చినటువంటి ముకుల్ రోహత్గి లాంటి వాడు ఉంటే కోర్టును బట్టి కడిగేస్తారండి. మనం ఏంటంటే కోర్టులో పద్ధతి, అదే ఆ పద్ధతి మారాలి కూడాను. సీనియర్ అడ్వకేట్ ఇస్తేనే టైం ఇస్తారు, చిన్న వాళ్ళకి టైం ఇవ్వరు. అందుకే నేనేదో మాజీ ఎంపీని అది ఉంది కాబట్టి పక్కన కోర్టులో అందరికీ తెలిసినవాడు, బాగా ప్రాక్టీస్ ఉన్నవాడు అల్లంకి రమేష్ వాళ్ళ బ్యాచ్, అతనితో పెద్ద ఫర్ము, అందులో 7-8 అడ్వకేట్లు. నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళందరూ వచ్చి నిలబడతారు. దీంతో మనం మాత్రం ఈ మాత్రమే ఉంటున్నారు అన్నమాట. లేకపోతే అవసరాలు అదే ఆంధ్ర గవర్నమెంట్ కరెక్ట్గా పెట్టిందనుకోండి మనిషిని, సరైన అడ్వకేట్ని అన్నానండి. ఇది 2014లో వేసిన దాని మీద ఇప్పటివరకు అది విచారణే లేదా. ఒక్కసారి ఆవిడెవరో నాగరత్నమ్మ గారు ఉన్నాడే, జోసెఫ్ అన్నాయన, వాళ్ళిద్దరూ ఉన్నటువంటి బెంచ్ లో ఆ ఒక్కసారి ఏంటిది ఎలా జరిగింది అని చెప్పి అడిగితే నేను ఒక 5 నిమిషాలు చెప్పే అవకాశం ఇచ్చారు. ఇచ్చి ఆవేళ డిస్మిస్ అవుతుందేమో అనుకుంటే డిస్మిస్ చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ ఏమంటారంటే ఇన్ఫెక్షన్స్ అయిపోయింది, ఎన్నో ఏళ్ళు అయిపోయింది, ఆంధ్ర తెలంగాణ అయిపోయింది, ఎవరికి లేని వీడికి ఎందుకని గొడవ, ఆ గవర్నమెంట్ మాట్లాడదు, ఈ గవర్నమెంట్ మాట్లాడదు అంట. కానీ అది తప్పది. చరిత్రలో మన మీద పడ్డ వీళ్ళని ఏం చేసినా వీళ్ళేం తిరగబడరా అనేటువంటి మార్క్ ఏదో పడిందో అది తప్పది.